తిరుపతిలో ప్రేమ పెళ్లి మోసం చివరికి రోడ్డెక్కిన ఓ యువతి కన్నీటి గాథ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించాను, నమ్మాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నన్ను వదిలేశారు అంటూ వాపోయిందామె. న్యాయం కోసం అధికారుల గడపలు తట్టిన స్పందన లేక చివరికి మీడియా ముందుకొచ్చింది బాధితురాలు. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుని 6 నెలలు కాపురం చేసి ఇప్పుడు కట్నం కోసం భార్యను వదిలించుకోవాలనుకుంటున్నాడని ఓ యువతి ఆరోపిస్తోంది. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం దొరకలేదంటూ కన్నీటి పర్యంతమవుతోంది. అధికార పార్టీ అండతో తన భర్త కుటుంబం బెదిరింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రతి మహిళకు అండగా ఉంటా అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కాలాసినందు కాపురం పెట్టి మరలా తీసుకొచ్చి తిరుపతిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడిగితే నీ వల్ల నువ్వు చేసుకో అని చెప్పి నాకు రాజకీయం పరంగా నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతూ మానసికంగా మా అత్త మామూలు మాకు రాజకీయంగా నాయకులు సపోర్ట్ టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఉందన్న. చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన నాజిని తిరుపతిలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇదే సమయంలో శ్రీకాళహస్తికి చెందిన వినయ్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది, ప్రేమ పెళ్లిగా మారింది. ఇద్దరు కుటుంబాలకు దూరంగా ఒకే ఇంట్లో 6 నెలలు కాపురం కూడా పెట్టారు. అయితే ప్రేమించిన యువకుడి అసలు స్వరూపం కొద్ది కాలానికే బయటపడిందని చెబుతోంది నాజిని. తనకు న్యాయం చేయాలని కోరుతూ నాజిని తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్, తిరుచానూరు పోలీస్ స్టేషన్, శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లకు తిరిగింది. కానీ ఒక్కచోట కూడా తన ఫిర్యాదుపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని వాపోతోంది. పోలీస్ స్టేషన్ ఎక్కితే కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారేమో తెలియదు, కానీ నాకు న్యాయం అనేది ఎక్కడ జరగాల, నా కేసు అనేది కూడా ఎక్కడ తీసుకోవాలని తిప్పిస్తున్నారు వారం నుంచి. అలా అని నేను చెప్పాను, ఎస్పీ సార్కి చెప్తే మహిళా పోలీస్ స్టేషన్ చెప్పారు. మహిళా వాళ్ళు ఏమంటారంటే ఈ రోజు రా ఆ రోజు రా అని తిప్పిస్తున్నారు, కానీ ఒక ఆడబిడ్డ వచ్చిందనే న్యాయం చేయడం లేదు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక దానికి పంపిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికార పార్టీకి చెందిన వాళ్ళు కావడంతోనే పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తోంది. వినయ్ కుమార్ శ్రీకాళహస్తిలో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న నాజిని వెంటనే అతని ఇంటికి వెళ్ళింది. అయితే ఇంట్లో ఉన్నవారు బయటకు రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైంది. గంటల తరబడి వేచి చూసినా స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయింది. ఆగ్రహంతో ఐరన్ రాడ్ తీసుకుని ఇంటి అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అద్దె ఇంటి యజమాని ఆమెను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చూసుకోండి అంటూ యజమాని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తోంది బాధితురాలు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ తనలాంటి మహిళకు న్యాయం జరగకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, నాకు న్యాయం చేయాలి, లేదంటే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా అంటూ హెచ్చరిస్తోంది నాజిని.